చూసే ప్రతి వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కనుక తనుజ గారి ఫ్యాన్స్ అని చెప్పి మనం వీడియోలు గొంతు చించుకొని చేస్తున్నాం. ఇక్కడ మెయిన్గా ఓటింగ్ ఎనాలిసిస్లోనే మనం తనుజ గారి గురించి పాజిటివ్గా చెప్తున్నాం. ఎందుకంటే కనుక ఆవిడ ఓటింగ్ ఎనాలిసిస్లో తిరుగులేని గెలుపుని గెలుచుకుంటున్నానమాట. ఆవిడ ఓటింగ్ ఎనాలిసిస్లో ఉంటే ఆవిడ ముందు ఎవరన్నా ఉంటే కనుక ఆవిడ కిందనే ఆవిడ స్థానం వేరే లెవెల్ అన్నట్టుగా ఉంది మామ. మేమేదో తనుజ గారిని సపోర్ట్ చేయాలని అస్సలు మాట్లాడట్లేదు. మేము మా ఓటింగ్ ఎనాలిసిస్ వీడియోలు కావాలంటే మీరు చెక్ చేసుకోండి మామ. ప్రతి ఒక్క వీడియోలో ఆవిడ టాప్లో ఉన్నారు కాబట్టి ఆవిడ గురించి మంచిగానే మాట్లాడతాము. ఆ ఓటింగ్ ఎనాలిసిస్ కాకుండా మిగతా వీడియోస్ కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఆవిడ నెగిటివ్స్ నుంచి ఖచ్చితంగా చెప్తున్నాము. సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక కామెంట్స్ వస్తున్నాయి మామ, ఖచ్చితంగా తనుజ గారు సపోర్ట్ చేస్తున్నారు, తనుజ గారు పిఆర్ అని చెప్పి. అది అలా మనం జెన్యూన్ రివ్యూస్ చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేయాలని చెప్పి నేను చెప్తున్నాను మామ. మెయిన్గా వీడియోలోకి వచ్చేస్తే వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా లైక్ కొట్టేసేయండి మామ. తనుజ గారి వీడియోస్ కాబట్టి ఖచ్చితంగా మనం ఏంటంటే 100 లైక్స్ కాదు, ఈసారి 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడైతే కనుక 200 to 300 సబ్స్క్రైబర్స్ ఈ వీడియోకి అయితే మొత్తం మోగిపోవాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. డే 1 నుంచి తనుజ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో చెప్పి ఆవిడ ఎందుకు టాప్ పొజిషన్లో ఉండడానికి ఛాన్సెస్ అని చెప్పి నేను చెప్తాను. ఆవిడతో పాటుగా ఉన్న కళ్యాణ్ గారు అయితే కనుక టాప్ రేసింగ్లో దూసుకెళ్ళిపోతున్నారు మామ. వీళ్ళిద్దరికి ఫినానేలో మామూలుగా ఉండదు. ఇద్దరు ఫినానే మెటీరియలే, ఇద్దరు ఏ క్లాస్ మెటీరియలే అన్నట్టుగా ఉందన్నమాట. సో గ్రాఫ్ లెవెల్ చూసుకుంటే అసలు ఏమాత్రం తగ్గటం లేదు. వీళ్ళిద్దరు దగ్గర కెవ్వు కేక పర్ఫార్మెన్స్ ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయాలి మామ. ఎవరికి గడ్డు కాలం వచ్చిందో వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. వీళ్ళ ఖతం ఇక క్లోజ్ అయిపోయింది. వీళ్ళు ఇంకా రిజర్వ్డ్ బుకింగ్ క్యాండిడేట్స్, వీళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సిందన్న నేమ్స్ కూడా మీకు చెప్తాను. సో వీళ్ళైతే కనుక ఇక బ్రాండ్ అంబాసిడర్లే. వీళ్ళకైతే కనుక ఆటలు తిరుగులేదన్న క్యాండిడేట్స్ అయితే కనుక కళ్యాణ్, దాని తర్వాత తనుజ గారు. వీళ్ళైతే కనుక నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఓటింగ్ అనాలిసిస్ని బేస్ చేసుకుని వీళ్ళైతే టాప్లో ఉన్నారు. నామినేషన్స్లో లేని వాళ్ళలో ఇంకా వీళ్ళు ఫినాలే మెటీరియల్ అన్న పేర్లు డీమాన్ పవన్ ఒక్క పేరు నేను చెప్తాను. రిమైనింగ్ అందరూ అయితే కనుక ఓకే అంటే టాప్ 3నే 1, 2, 3 ఎక్కడైనా టాప్ 3నే ఉంటుంది. బట్ మనకి ఏంటంటే కనుక బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో కాదు, ఏ సీజన్లో అయినా టాప్ 5 నుంచే పెడతారు. దాంట్లో ఇమాన్యుయల్ ఉంటాడు నేను అనుకోవడం, దాని తర్వాత రీతు చౌదరి ఉండదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రీతు చౌదరి కానీ సంజన గారు కూడా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మామ. ఇంకా లేట్ చేయకుండా వీడియో లేపేద్దాం. మీరందరూ కామెంట్లో వర్షం కురిపించేస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేయండి మామ. చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఈ వీక్లో అయితే కనుక కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో ఎవరు గెలుస్తారని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేనైతే కనుక 100% గౌరవ్ కానీ రీతు చౌదరి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. అది వేరే విషయం పక్కన పెట్టింది. ఇంకా ఓటింగ్ అనాలిసిస్లో ముందు తనుజ గారు ఎందుకు టాప్ లెవెల్లో ఉన్నారంటే మామ, ఆవిడ ఆట విధానం అలా ఇలా కాదనమాట, మామూలుగా లేదనమాట. ఆవిడ ఆచి తూచి స్టెప్ వేస్తారు మామ ఏం ఆడినా కూడా. సో ఈ వీక్లో అయితే కనుక ఆవిడ ఆట తక్కువగా ఆడినా కూడా, ఎందుకంటే కనుక ఈ వీక్లో కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో ఆవిడ అంతగా ఏం ఆట పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు కానివ్వండి తక్కువ. బట్ ఏంటంటే ఈవిడ ఆరెంజ్ టీంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఆరెంజ్ టీంలో ఉంది రాము, గౌరవ్, ఇమాన్యుయల్, తనుజ గారు, వీళ్ళు 4 ఉన్నారు. పింక్ టీంలో ఏమో మన దివ్య నిఖిత గారు, వాళ్ళు సుమనన్న వీళ్ళు ఉన్నారు. బ్లూ టీంలో భరణి గారు, రీతు చౌదరి వీళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళైతే ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారనమాట. ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు ఎవరికి వాళ్ళు. సో అలా ఎలిమినేట్ చేస్తూ అలా మెయిన్ డీమాన్ని కళ్యాణ్ని తప్పించేశారు. సో అలా ఎవరైతే స్ట్రాంగ్ కంటెంటర్స్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారో వాళ్ళని అయితే కనుక ఆటలో నుంచి తీసేయడం జరిగింది. సో సంజన గారు వాళ్ళే సంచాలకుగా చేస్తున్నారు. సో ఆటపరంగా చూసుకుంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్తో కానివ్వండి, దాని తర్వాత తనుజ గారు కానివ్వండి, ఆటపరంగా చూసుకుంటే మంచిగా ఆడుతున్నారు. సో కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ తనుజ గారు ఎందుకు టాప్ లెవెల్లో ఉన్నారంటే కనుక మామ, ఆవిడ ఏంటంటే కనుక రాముతో కానివ్వండి, ఇమాన్యుయల్తో కానివ్వండి కొన్ని సందర్భాలు క్లాషెస్ అయినా ఆవిడ ఏంటంటే కనుక కొన్ని సాక్రిఫైస్ చేసింది వాళ్ళకి. సో వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేశారు కొన్ని సందర్భాల్లో. సో అది కాకుండా ఇక్కడ మెయిన్గా ఆవిడ గ్రాఫ్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ హైక్ ఎందుకు ఉంటాను కదా, రాము రాథోడ్ ఖచ్చితంగా ఈ వీక్ అయితే ఎవిక్టెడ్ అయ్యి వెళ్ళిపోతారు. సో అవి ఎవిక్టెడ్ అయ్యి వెళ్ళిపోతాడు కాబట్టి నేను అనుకోవడం అది ఎక్కడైనా తనుజ గారికి నెగిటివ్గా అవుతుందా అని చెప్పి నాకు క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే కనుక రాము రాథోడ్ వీక్లో వెళ్ళిపోయే ముందు మాధురి గారు తనుజ గారి కాళ్ళ మీద పడిపోతాడు. అది జరిగిన తర్వాత తనుజ గారి కోసమే తనైతే కనుక గివ్ అప్ ఇచ్చేస్తాడు. ఆ గివ్ అప్ ఇచ్చేయడం ఎక్కడ తనకి నెగిటివ్ అవ్వడం పాటు తనుజ గారికి కూడా ఏమైనా నెగిటివ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో
ఇంకా సంజన గారు, దాని తర్వాత రీతు చౌదరి వీళ్ళైతే కనుక ఆట నార్మల్గా ఆడుతున్నాను వస్తాను, వీళ్ళైతే కనుక ఎక్కడ ఉన్న స్థానాలు అక్కడే ఉన్న కదలలేదు. సో బిలోలో అయితే కనుక ఉన్నది రాము రాథోడ్, దాని తర్వాత సాయి శ్రీనివాస్ ఈ వీక్ అయితే కనుక ఆట లేదండి, 0 పర్ఫార్మెన్స్. కెప్టెన్సీ కంటెంటర్లో కూడా తను లేడు, రిమూవ్ చేశారు. సో ఇక్కడ నేనేం ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ క్లియర్గా, రాము రాథోడ్ తన ఆట విధానం గివప్ ఇచ్చినా కూడా కెప్టెన్సీ కంటెంటర్లో ఇమాన్యుయల్తో మంచిగా కలిసి ఆడారు. ఆ డంబెల్స్ పెట్టే దానిలో అక్కడ బాగానే ఉంది. ఇంకా రాము రాథోడ్ తర్వాత టాస్క్లో ఎక్కడ తను ఆడలేదు, ఇమాన్యుయల్ ఆడతాను ప్రతి టాస్క్. అసలు ఏమాత్రం తనుజ గారు అట్లీస్ట్ ఆడాలి కదా. రాత్రి జరిగిన వాటర్ టాస్క్లో పింక్ టీం నుంచి సుమన్ అన్న, దివ్యనిగిత గారు వచ్చారు. దాని తర్వాత బ్లూ టీం నుంచి భరణి గారు, రితు గారు వచ్చారు. ఆరెంజ్ టీం నుంచి ఇమాన్యుయల్ అంటాడు, నువ్వు ఆడొచ్చు కదా అది ఇది అని చెప్పి. అసలు ఏమైనా అర్థం ఉందా? ఇది నిజంగా తనుజ గారి నుంచి నెగిటివ్ అండి. ఇద్దరు టీంలో ఆడపిల్లలు ఆడుతున్నారు, ఈ టీంలో తనుజ గారు ఎందుకు ఆడలా అంటే అన్ని టీంలు గుడ్డు చాకరి ఇమాన్యుయల్ చేసుకోవాలండి. ఇమాన్యుయల్ అడుగుతాడు, ఎందుకు ఆడాలబ్బా నువ్వు ఎందుకు ఆడవు చెప్పండి, ఏం మాట్లాడదు, వెళ్ళి కూర్చుంటుంది. సో ఇలా గేమ్స్ పరంగా అయితే కనుక 0 పర్ఫార్మెన్స్ తనుజ గారు అయితే కనుక. నేను అదే చెప్తుంది, ఆవిడ నెగిటివ్స్ ఉంటే ఖచ్చితంగా చెప్తాం. ఇమాన్యుయల్ మంచి ఆటగాడండి, మనోడికి అయితే కనుక ఏ ఆట అయినా సరే నాకు సంబంధం లేదు, నేనే ఆట నిరూపించుకుంటా అని చెప్పి ఖచ్చితంగా ఇమాన్యుయల్ అయితే కనుక ప్రతి టాస్క్ మంచిగా ఆడి తన సత్తా అయితే కనుక చాటుకుంటున్నాడు. దీనితో పాటుగా గౌరవ్ కూడా మంచిగా ఆడాడు. తను ఏంటంటే కనుక ఆల్రెడీ కెప్టెన్సీ కంటెంటర్లో విజయం సాధించాలనే మోటివ్తోనే తనైతే కనుక చాలా అంటే యాక్చువల్లీ తనుజాకి ఏంటంటే కనుక లోపలికి పంపించేశారు. సో ఎందుకంటే ఆ స్కేరీ గేమ్లో తనుజ వెళ్ళింది, రీతు చౌదరి కూడా వెళ్ళింది. బట్ రీతు చౌదరి ఏంటంటే అన్ని గేమ్స్లో ఆడడానికి, కెప్టెన్సీ కంటెంటర్లో నిరూపించుకోవడానికి తను అన్ని గేమ్స్లో ఆడుతుంది. అలాగే ఈ దీనిలో కూడా తనుజ గారు ఆడుంటే కనుక ఒక ఛాన్సెస్ ఉండేదేమో, ఆవిడ కెప్టెన్సీ కంటెంటర్లో ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అగైన్ మళ్ళీ మన ఇమాన్యుయల్ అయితే కనుక గేమ్స్ పరంగా ఆడి నేను గేమ్స్లో దిట్ట అని చెప్పి మనం నిరూపించుకున్నాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇదే విధంగా ఈ వీక్ సో మెయిన్గా చెప్తాను చూడండి, ఈ వీక్లో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో డీటెయిల్గా చెప్తాను చూడండి. ఇవి ఫ్యాక్ట్స్, నిజంగా ఇవే అఫీషియల్. తనుజ గారు స్ట్రాంగ్గా మంచిగా ఆడి ఓటింగ్లో ఈ వీక్లో కూడా టాప్లో ఉన్నారు. కళ్యాణ్ అయితే కనుక సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఆయన అదే కాంపిటీషన్స్ రన్ అవుతున్నారు అనమాట. సుమన్ శెట్టి ఆయన అయితే కనుక స్టెబిలిటీలో ఉండి 3వ స్థానంలో అలాగే ఉన్నారనమాట. సంజన గారు కూడా సేమ్ 4th పొజిషన్లో ఉన్నారు. 5th పొజిషన్లో బర్నీ గారు ఉన్నారనమాట. దాని తర్వాత 6th పొజిషన్లో రాము రాథోడ్, 7th పొజిషన్లో సాయి శ్రీనివాస్, హీఈస్ ఇన్ ద డేంజర్ జోన్. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే కనుక సో ఏదైతే పోల్స్ జరుగుతున్నాయి కదా దాంట్లో ఏంటంటే కనుక గేమ్లో ట్విస్టులు జరుగుతున్నాయి. క్యాప్టెన్సీ టాస్క్లో వీకెండ్ ఎపిసోడ్లో ఏదైతే ఆర్డర్స్ నేను చెప్పానో ఈ ఆర్డర్స్లో వాళ్ళ యొక్క పొజిషన్స్ మారిపోవడానికి ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఏం జరిగిద్దో చూద్దాం. సో ఇక్కడ రాము రాథోడ్ ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి సో మనోడికి కొంచెం సేఫ్ అవ్వడానికి గేమ్ పరంగా ట్విస్ట్ ఏమైనా జరగబోతుందంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది మామ ఓటింగ్ అనాలిసిస్ వీడియో. ఖచ్చితంగా మీ అందరికి నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను, అట్లీస్ట్ ఒక 200 లైక్స్ అని చేయండి మామ. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఎందుకంటే కనుక మనం చెప్పే ప్రతి వీడియో సబ్స్క్రైబ్ చేసి చూసుకుంటే నాకు కొంచెం బాగుంటుందని చెప్పి నా యొక్క ఎక్స్పెక్టేషన్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్.